మత్తయి సువార్త 20 అధ్యాయంలో ఇంతవరకు మనం విన్న ఈ భాగాన్ని మరొక కోణములో మనం చూడాలి. పరలోక రాజ్యం అనేది ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది. ఈ లోకంలో మనము సమాధానంగా, తృప్తిగా, కలిగిన వాటితో తృప్తిగా, నెమ్మదిగా బ్రతకాలంటే ఏం చేయాలి అనేది మనము వినబోతున్నాం. మత్తయి సువార్త 20 అధ్యాయము 8వ వాక్యంలో, సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకున్నారు. వారికి కూడా అందరితో పాటు సమానంగా దేనారమే దొరికినది. వారది తీసుకుని, ప్రియమైన సహోదరులరా, ఇక్కడ పగలంతా కష్టపడినామని వారికి ఎప్పుడు ఆలోచన వచ్చింది అంటే, 5 గంటలకు వచ్చిన వారు కూడా మాతో పాటు ఒక్క దేనారమే పొందినారు, మాకు కూడా ఒక్క దేనారమే ఇచ్చినాడు. అదే వాళ్ళు రాకుండా ఉంటే వీళ్ళు అలా మాట్లాడేవారు కాదు కదా. వాళ్ళు ఆ పనికి అక్కడికి రాకుండా ఉంటే వీళ్ళకు మరొక ఆలోచన ఏమొచ్చేదో. ఒక మనిషి తనకు కలిగిన దాంట్లో, పొందిన దాంట్లో తృప్తి ఎందుకు ఉండదు అంటే, తను తోటి వారిని పోల్చుకున్నప్పుడు ఒక మనిషికి నెమ్మది, తృప్తి అనేది ఉండదు. మనం ఎప్పుడు కూడా ఇతరులతో మనల్ని పోల్చుకొనకూడదు. ముందు వచ్చిన వారు దేనారమే వాళ్ళకి ఒడంబడిక, నిబంధన చేసుకున్నారు. మేము సాయంకాలం వరకు పనిచేస్తామయ్యా, మాకు ఒక దేనారం ఇవ్వాలి అన్నారు. సరే, వాళ్ళకి ఏమైతే మాట ఇచ్చినాడో ఆ దేనారమే వాళ్ళకు ఇచ్చినాడు. తక్కువ ఇవ్వలేదు, ఎక్కువ ఇవ్వలేదు. వాళ్ళకి ఇవ్వాల్సింది కొంచెం తగ్గించి 5 గంటలకు వచ్చిన వారికి ఇవ్వలేదు. వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసినాడు, వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇచ్చేసినాడు. అయినా వాళ్ళకెందుకు సనుగు వచ్చింది, ఆందోళన వచ్చింది అంటే, తోటి వాళ్ళని పోల్చుకున్నారు. చాలామంది ఎన్నో రోజులుగా మందిరానికి వస్తూ ఉంటారు. 20 ఏళ్ళు, 10 ఏళ్ళు, 30 ఏళ్ళు. కొంతమంది నేను ఇక్కడ
గుడిసె ఉన్నప్పటి నుండి వస్తున్నాను అంటారు. నువ్వు గుడిసె ఉన్నప్పటి నుండి వస్తున్నావో, ఈ తారోడ్డు లేనప్పటి నుండి వస్తున్నావో, పునాది నువ్వే వేసినావో, కానీ సరే అయితే ఇప్పుడేమిటి నీ సమస్య అంటే, నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళకేమో ప్రభు గొప్ప కార్యం చేసినాడు. నేను ఎప్పటి నుండో ఉన్నానో ముదురు, దేశ ముదురు కాదు, భక్తి ముదురు. మరి నాకేమి అంత ఉత్సాహం లేదే అనుకుంటుంటారు. ప్రియమైన సహోదరులారా, ప్రభు దగ్గర ఆత్మీయ జీవితంలో చిన్న పెద్ద, సీనియర్లు, జూనియర్లు, సబ్ జూనియర్లు, ప్రెషర్స్, ఈ కోటాలు ఏమి ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా. నేను కదా నీకు యేసు ప్రభు గురించి చెప్పింది, నేను కదా నిన్ను మందిరానికి తీసుకువచ్చింది. మరి నాకు చెప్తావా అంటే ఎట్లయితుంది? ప్రభు అన్నాడు, మొదటి వారు కడపటి వారు అయిపోతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. ఏమంటే మేము ముందు వచ్చినా మేము సీనియర్లం. అంటే నువ్వు సీనియర్ ఎలా అయినా అని చెప్పండి. అంటే వాళ్ళని చూసుకొనే కదా నువ్వు సీనియర్ అయ్యావు. ప్రభువుకు ఎవరైనా సీనియర్లు, జూనియర్లు, సబ్ జూనియర్లు ఉంటారమ్మా? ఈరోజు ప్రభువుతో నీ అనుబంధం ఎంత? ఈరోజు ప్రభువు నీ ఎడల సంతోషించినాడా? ఆయన్ని సంతోషపెట్టినావా? ఆయన నామాన్ని ఏ రకంగా నువ్వు మహిమపరిచావు? ఆయన నామానికి ఏ విధంగా నువ్వు సాక్షిగా ఉన్నావు? ఎప్పుడైనా కూడా మనం ఇతరులతో పోల్చుకొనకూడదు, సరిచూసుకోకూడదు, పోటీ పెట్టుకోకూడదు. మనకు పోటీ ఎక్కడంటే బైబిల్ చదవడంలో పోటీ ఉండాలి. బైబిల్ చదవడంలో పోటీ పడాలి. ప్రియమైన సహోదరులారా, ఏంది ఆమె అన్ని వారానికి అన్ని అధ్యాయం చదివితే మరి నేనెందుకు చదవకూడదు అనే ఒక పట్టుదల మనకు రావాలి. ఇది మనకి ఆరోగ్యకరమైనది. ప్రైజ్ ది లార్డ్. ఐదు గంటలకు వచ్చిన వారికి పగలంతా ఎండబాధ సహించిన వాళ్ళతో సమానంగా ఇచ్చినాడని ఆ యజమాని వాళ్ళు సనుగులు మొదలుపెట్టినారు, గొనుగులు మొదలుపెట్టినారు. అంటే వీళ్ళు పొద్దున్నుండి సనిగింటారా గొనిగింటారమ్మా, మానంగా మట్టంగా పని చేసింటారు. యో ఏం దయా నీళ్ళు దేవ, యో ఏం దయా పప్పులో ఉప్పు లేదు, కారం లేదు, ఏం దయా మీరు చేసేది అంటే వీళ్ళు పొద్దున్నుండి వాళ్ళ జీవితంలో వారికి తృప్తిగా వారు పనిచేసింది లేదు. సనిగే వాళ్ళు సనగాలంటే ఏ రకంగానైనా సనుగుతూనే ఉంటారు.
మీరు ప్రభువుని నమ్ముకున్నప్పటి నుండి సనిగే వాళ్ళ లేక మౌనంగా ఆయన్ని స్తుతించేవారు. మీకు ఇష్టము కానిది, మీరు అనుకున్నది జరగనప్పుడు, మీరు ఆశించినది మీరు ఆశించిన సమయంలో దొరకనప్పుడు, మీ మెంటల్ ఎబిలిటీ ఎలాంటిది, మానసిక లెవెల్స్ ఎలా ఉన్నాయి? ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు ఆ భయంకరమైన బానిసత్వం నుండి బయటికి వచ్చిన అద్భుతమైన కార్యాలు జరిగించి బయటికి వచ్చిన ఎర్ర సముద్రం దగ్గర విపరీతమైన శనుగులు గొనుగులు మొదలు పెట్టారు. ఐగుప్తులో సమాధులు లేవని ఈ ఎర్ర సముద్రంలో జల సమాధి చేయడానికి మమ్మల్ని తీసుకుని వచ్చావా? ఏమయ్యా, మేము ఐగుప్తులో ఉంటే బాగుండేది, ఊపిరింటే ఉప్పైన అమ్ముకొని బ్రతికినట్లుగా, ఏదో ఆ ఫరో యొక్క మోచేతి నీళ్లు, ఆడి బానిసత్వమే మాకు బాగుండేది. ఈ ఎర్ర సముద్రం దగ్గర ఈ కర్మ ఏందయ్యా? మోజెస్, వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? ఎందుక మమ్మల్ని ఇక్కడికి తోడుకొని వచ్చింది? మోషే గారికి గుండెలు పగిలిపోయాయి. ఏం మాట్లాడకుండా మౌనంగా ఏకాంతంలోకి వెళ్ళిపోయి సాగిలపడి దేవునికి మొరపెట్టాడు. ప్రభు అన్నాడు, మోజెస్ రైజ్ అప్, లే, నీవేళ నాకు ప్రార్థన చేస్తున్నావు. ఈ సమయంలో చేయాల్సింది ప్రార్థన కాదు. ఆపు, లే, నీ కర్ర తీసుకో, మూవ్, నీ కర్రని ఎర్ర సముద్రం వైపు చాపు. రెడ్ సీ, ఎర్ర సముద్రమా, నా దేవుడు సెలవిస్తున్నాడు, ఆరిన నేలగా మారిపో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరులారా, ఆరి కళ్ళ ముందే పొంగి ప్రవహించే ఎర్ర సముద్రం ఆరిన నేలగా అటుపక్క ఇటుపక్క గోడలుగా వారు మారిపోవడం చూశారు. ద్రవ పదార్థం ఘన పదార్థముగా మారిపోయింది. గొప్ప ప్రాకారములుగా ఎర్ర సముద్రము నిలిచింది. ఆరిన నేలగా మైదానంలో వారు నడిచిపోయినారు. ఆహా, ఓహో, దేవునికి స్తోత్రం అని సనువులు పోయినాయి. మళ్ళీ ఇప్పుడు స్తుతి వచ్చింది. అది అయిపోతానే మారా అనే చోటుకు వచ్చారు. ఎర్ర సముద్రం బాగానే దాటుకొని వచ్చా, కానీ ఆకలి దప్పులు తీరేదెట్లా? దాహం అని కేకలేస్తున్నారు. ఆ ప్రజలు వారికి ఎన్ని మేలు చేసినా, మేలు జరిగినప్పుడేమో పెళ్లి కోరుతారు,
కీడు జరిగినప్పుడేమో సాగు కొడతారు. అంటే మేలు జరిగినప్పుడు ఆహా ఓహో హల్లెలూయా స్తోత్రం స్తోత్రం యేసు రక్తం జై అంటే అదే నోరు ఎవరన్నా ఒక నింద మోపకూడదు. ప్రభువా ఇది నీకు న్యాయమా, నువ్వు ఉండవా అంటే ఏంది నా పేరే ఉన్నవాడైతే మళ్ళా ఉండవు అంటే ఏంటంటే నువ్వు ఉన్నావా, అదే నోరు. ఈ అప్ అండ్ డౌన్ చంచలమైన ఈ జీవితాలు నమ్ముకొని 70 ఏళ్ళు అయితే ఎందుకు, ఏం లాభమ్మా? నేను నమ్ముకొని 70 ఏళ్ళు అయింది, 80 ఏళ్ళు అయింది, ఎందుకు? ముదిరిపోయిన బెండకాయలు ఎవరు తీసుకుంటారు? ఎవరన్నా తీసుకుంటారమ్మా? ఎవరు తీసుకోరు, పారేసడానికి తప్ప. ప్రియమైన సహోదరులరా, సనగవద్దు. కొంతమందికి పెళ్ళి అయితే భార్యే శనిగే ఆమె ఉంటుంది. కొంతమంది భర్తలు శనిగే వాళ్ళు ఉంటారు. పెళ్ళి అయినప్పటి నుండి ఎన్ని రోజులుగా మీ భార్యని మీ భర్తని నీవు శనిగే భర్తవా, గొనిగే భార్యవా? నేను ఏది కాదంటే మీకు నా హ్యాండ్స్ అప్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శనిగే భర్తగా, గొనిగే భార్యగా ఆ కుటుంబంలో నెమ్మది అనేది ఉండదు. సాతాను అక్కడ సింహాసనం వేసుకొని కూర్చొని ఉంటాడు. ఎక్కడ స్తుతి ఉంటుందో, స్తుతి అంటే స్తోత్రం 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 అదా? దేవునికి స్తుతి అంటే ఏంటి? స్తుతి 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 అంటే అలా అన్నంత మాత్రాన అక్కడ ప్రభు సింహాసనం ఉంటుందా? ఆ స్తుతి కాస్త దేంట్లోకి మారిపోవాలంటే క్రియల్లోకి మారాలి. ఏంటంటమ్మా? క్రియారూపముగా మారాలి. మీ భార్య బాణ గడుగుతా జారిపోయి కింద వేసింది అనుకో, హల్లెలూయా అనాలి. ఇప్పుడు ఏమైంది? స్తుతి ఏమైంది? మా క్రియల్లోకి వచ్చింది. సూత్రం 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 అంటే మీ భార్య బాణ కింద పై ఒప్పు లేకపోతు నిన్ను చేసుకున్నప్పటి నుండి నాకు దరిద్రం నా నన్నిత్రు కూర్చుందంటే మో సుగులమ్మా క్యా కర్తా హై తూ? శుభ్రమ స్తోత్రం అవయ్యా ప్రభు అన్నా నేను రాత్రి తెల్లవారుజామున 3కు లేస్తానన్నాయ. 3కు లేసి 6కు 7 దాకా అట్నే కూర్చుంటాను. ఎందుకు? వేర్ ఇస్ ద యువర్ వర్క్? ఎక్కడ నీ క్రియలు? ఎక్కడ నువ్వు అన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావంటే రమ్మను, మీ అన్నం రమ్మను, ఆదినారాయణ చెప్పమను, మా అక్క ఎంతో భక్తురాలని చెప్పమను. ప్రైజ్ ది లార్డ్. ఏమనుకోవద్దు, నేను ముఖాముఖిగా చెప్తున్నా, ఏమనుకోవద్దండి. నేను ఎవరిని ఆమేన్ హల్లెలూయా
అంటే సుబ్బలమ్మ గురించి మీకంటే కూడా నాకు ఎక్కువ తెలుసు అని నేను అనుకుంటాను. ఎందుకంటే చాలా ఎక్కువగా నేను దగ్గరగా చూశాను. ప్రైజ్లో కొంచెం కఠినంగా ఉంటుంది, కానీ మీరేమీ వేరుగా అనుకోవద్దు. దాని భావం ఏంటంటే మనం మాటల వరకే కాదు, క్రియల్లో కూడా మన జీవితాలు ప్రజలకు అలా వెళ్ళాలని నా యొక్క ఆకాంక్ష. ఆ ఉద్దేశంతోనే నేను అలా చెప్తాను, కానీ ఎవరిని తప్పు పట్టడం నా ఒంటిలో లేదు. దయచేసి వేరుగా అపార్థం చేసుకోవద్దు. ఆమేన్. శుభ్రమే కాదు, ఇప్పుడు నేనే ఉన్నాను. మా పిల్లకాయలు పొరపాటున గాజు గ్లాసు 1000 రూపాయలది కింద పడేసారనుకోండి, నేను వాళ్ళని అప్పుడే నేను ఆడియో బైబిల్ వింటున్నాను, వాక్యం రాస్తున్నాను, పరిశుద్ధాత్మతో నింపునైనా రాసేవాడిని, వినేవాడిని. ఆ పిల్లలు పొరపాటున ఆ 1000 రూపాయలు గాజు గ్లాసు కింద పడేసినారని వాళ్ళని ఎక్కడికి లేకుండా మాట్లాడితే అది దేవునికి మహిమ రాదు. మహిమ వస్తుందమ్మా. ఆడియో బైబిల్ వింటున్నావు, నాయనా హోలీ ఫర్ అని రాస్తున్నావు, కానీ 1000 రూపాయలు గ్లాస్ పైలిపోగానే ఆమెన పిల్లల్ని వాతలు కొడతావా, ఆమెన మాటలు అంటావా? ఏందయ్యా పోయాను, ఎందుకయ్యా 28 ఏళ్ళు ఏందంట ఈయన నమ్ముకొని ఏసై 142 సార్లు చదివాడంట బైబిల్. ఎందుకు? దిబ్బలో వేసుకున్నా పాపా అనరామా. ఏమైతే మనం మాట్లాడతామో ఆ మాటలు చేతల్లో కూడా మనం చూపించాలి. ఇప్పుడు నేను ఎందుకు నాకు మాటలు ఉన్నాయి, చేతలు ఉన్నాయంటే నేను ఎక్కువ దేవుని గురించి మాట్లాడి ఆ మాటలే నా జీవితంలాగా ఆటోమేటిక్. ఇప్పుడు ఆటోమేటిక్ అని వచ్చినాయి కదా వస్తువులు, అలాగా నేను మాట్లాడి వెంటనే ఆ మాటలే నా జీవితంలాగా అట్లా ప్రింట్ అయిపోతున్నాయి. నేనేం మాట్లాడానో దానికి నేను కట్టుబడి ఉంటాను. మీరు ఎప్పుడన్నా ఎవరన్నా బైబిల్కి డబ్బులు ఇచ్చింటే, ఒకవేళ నేను మీకు ఎంతవరకు ఇవ్వకపోయింటే నా గురించి మీరేమీ అపార్థం చేసుకోవద్దు. ఎందుకంటే మీరు ఇచ్చింది నాకు ఒకవేళ నేను గుర్తు లేకుండా పోవచ్చు. ఒకవేళ మీరు నన్ను వచ్చి అడగండి, తప్పేం కాదు, నేను మీకు బైబిల్ తెచ్చిస్తాను. అంతేగాని ఏందో నేను డబ్బులు ఇచ్చినాను బైబిల్కి, ఆ అన్న ఇంకా తేలేదని మీరు వేరుగా అనుకోవద్దు. ఎంతోమంది ఇస్తుంటారు, కానీ మీరు వచ్చి అడిగితే కానీ నాకు తెలియదు. దయచేసి నేను డబ్బు మనిషిని కాదు, డబ్బుకి నేను ఏ పని చేయను. వారానికి 36 రూపాయలు వచ్చేది కానుక. ఇక్కడికి రావడానికి 3 రూపాయలు లెక్క నడుచుకుంటా వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. డబ్బు కోసం నేను పని చేయలేదు, పని కోసం జీవించే పిచ్చోని నేను. డబ్బు రాలేదని ఆ పనిని నేను ఆపను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పనిని నైపుణ్యంగా చేస్తే డబ్బు అనేది పరిగెత్తుకుంటూ వస్తుంది, మన వెంట పరిగెత్తుకుంటూ వస్తుంది. ముందు మనం ఏం నేర్చుకోవాలంటే పనిలో నైపుణ్యత నేర్చుకోవాలి. అందుకే నా ధైర్యం, నా యొక్క స్టెబిలిటీ ఏంటంటే
ఎంతమంది దూరం అయిపోయినా, ఎంతమంది వేరైపోయినా, వేరే సంఘాలకు వెళ్ళిపోయినా, వేరే చోటుకి వెళ్ళిపోయినా, నా ధైర్యం ఏంటంటే, నా దమ్ము ఏంటంటే టాలెంట్, పనిలో నైపుణ్యత ఇంకా నేను సాధించాను. ఈ వ్యక్తి ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాడంటే అతనికి నేను తృప్తికరమైన సందేశాన్ని నేను ఇవ్వలేకపోవచ్చు, ఇవ్వలేదేమో, అది నాదే తప్పు ఉంటుంది. కానీ నేను ఇంకా నైపుణ్యముగా పరిశుద్ధాత్మ అభిషేకం కోసమై నేను ఇంకా ప్రయాసపడాలి. ఈరోజు మా పెద్దవాడు ఏ ఆదివారం మందిరానికి రాకుండా బయటే ఉంటాడు. తప్పు వాడిది కాదు, తప్పు వాడిదే నేను ఎప్పుడు చెప్పను. కానీ వాడికి నేను మందిరానికి వెళ్ళాలనే ఆశ పుట్టేటట్లుగా ఆ పరిస్థితులని, ఆ టాలెంటెడ్ని ఇక్కడ ప్రత్యక్షపరచాలనే రోషం నాకుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తనకు నచ్చలేదు కానీ తను రావడానికి నేను వెళ్ళాలి అనే ఒక్కరి ప్రోద్బలంతో కాకుండా వాళ్ళకై వాళ్ళు మనస్ఫూర్తిగా ఉల్లాసంతో దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి వచ్చే సదుపాయాన్ని కలిగించాలనే రోషం నాకుంది. అంతేగాని నేను ఎవరిని తప్పుపట్టను. అది వెళ్ళిపోయారంటే వాళ్ళ ఆత్మలకి మేము తృప్తి కలిగించలేదేమో, మాలో తక్కువ స్థాయి ఆత్మ సంబంధమైన నైపుణ్యం ఉందేమో. నేను ఇంకా దాన్ని మెరుగుపరుచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని వాళ్ళు వెళ్ళిపోయినారని వాళ్ళని ఏమీ విమర్శించకూడదు. వాళ్ళు వెళ్ళిపోయినా కూడా వాళ్ళు బాగుంటే చాలు. వారు ప్రభువునందు స్థిరంగా ఉంటే చాలు. అది మనకు కూడా సంతోషమే. నేను ఐఎంఓలోకి వెళ్ళిపోతానే సందేశం చెప్పడానికి ఒక ఆమె వాళ్ళ పాస్టర్ని వాక్యం చెప్పించలేదని ఆమె జంప్ అయిపోయి సొంతగా వేరే ఐఎంఓ గ్రూప్ పెట్టిందంట. పెట్టడమే కాకుండా ఇక్కడ ఉండే వాళ్ళని దరిదాపు 40 మందిని పదే లాగుతుందంట రమ్మని. నేనన్నా సరేలేమ్మా, ఇవన్నీ మామూలే. కానీ వెళ్ళిన వాళ్ళే తర్వాత వస్తారు. మనం ఇంకా నైపుణ్యాన్ని సంపాదిద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వెళ్ళిపోయినామే అక్కడ ప్రభువులో స్థిరంగా ఉంటే చాలు. మన దగ్గరే వాళ్ళు ఉండాలని ఏం లేదు, స్వార్థం అవుతుంది. వెళ్ళిపోయినావు, బాగుండు, స్థిరంగా ఉండు, ప్రభువును మహిమపరచు, అదే మాకు సంతోషం. ఇక్కడైనా అంతే, ఎక్కడైనా అంతే. డబ్బు రాలేదని వేరే పని, వేరే చోటు చూసుకోకూడదు. ఏమి లేకుండానే 10 సంవత్సరాలు నేను జీవించాను. ఇక్కడికి వచ్చిన తర్వాత వారానికి 36 రూపాయలతో కొన్ని సంవత్సరాలు జీవించాను. నా వివాహం అప్పుడు కూడా మా వాళ్ళు 5-6 లక్షలు కట్నం అడిగారు. పాపం వాళ్ళు భయపడిపోయారు. భాస్కర్ అయితే ఫోనే చేయలేదు. నేనే ఫోన్ చేసి, ఏమైంది మీకు, ఎందుకు మీరు ఏమి సమాచారం చెప్పలేదంటే, మీ వాళ్ళు ఇంత డబ్బులు అడిగారు, మేము ఎక్కడిస్తామో, మాకు ఇది కుదరని సంబంధంలే అనుకున్నాము, మాకు అందదు అనుకున్నాము అన్నారు. నేనన్నాను, అయ్యయ్యో అట్లా అనుకున్నారా, నేను డబ్బుని మనిషిని కాదయ్యా, డబ్బు మనిషిని కాదు, నేను దేవుని మనిషిని. మీకెందుకు, మీరు రండి, డబ్బు గురించి మీరేం ఆలోచన చేయరు, కట్న కానుకాల గురించి
నేను చూసుకుంటున్నది, నేను దేవుని మనిషిని, డబ్బు మనిషిని కాదు. నేనేం మాట్లాడలేదని మౌనంగా ఉంటానని మీరేమని అనుకుంటున్నారేమో, కానీ సత్యం కోసమై ఎంతకైనా నిలబడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కువ మాట్లాడే వాళ్ళు సరైన సమయంలో జంప్ అయిపోతారు, తప్పించుకుంటారు. కానీ తక్కువ మాట్లాడే వాళ్ళు సరైన సమయంలో స్తంభాలుగా నిలుస్తారు. చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కువ మాట్లాడే వాళ్ళని మీరు నమ్మితే నట్టేట మునిగిపోతారు. మీరు ఏంది ఏం మాట్లాడే, ఏందో ఊరికి అమ్మ అంటాడు, సర్లే అమ్మ, ఏందో ఆయన అర్థం కాదు. ఆ మాటే మీకు చాలదా? ఏం కాదులేమ్మ అంటే ఏం కాదన్నాడు అన్న, ఏం కాదంట, ఏం కాదంట, ఏం కాదంటే అక్కడే నిజంగానే ఏం కాదు. ఏందో ఊరికి ఏం కాదమ్మా అన్నాడు అంటే కొంతమందికి తేనె పూసి మాటలు చెప్పాలంట, కానీ వాటి వలన ప్రయోజనం ఉండదు. ప్రియమైన సహోదరులారా, ప్రభు గురించి మనం ఎక్కువగా మనస్ఫూర్తిగా మనం మాట్లాడటం వలన ఆటోమేటిక్గా మనం మాట్లాడే మాటలే మనకు రూపాన్ని ఇస్తాయి. మన జీవితం అలాగే ఉంటుంది. నేను ఎక్కువగా బయట విషయాలు మాట్లాడను. ఎవరన్నా పక్క వాళ్ళ గురించి చెప్తుంటే నాకు విసుగు వస్తుంది, శరీరం అంతా ఒక రకంగా సచ్చుబడిపోతుంది. తొందరగా ఆపేస్తే బాగుండు అనుకున్నట్లు నేను ఉంటాను. ఇద్దరు కలిసి ఒక వ్యక్తిని అంటే ఆ వ్యక్తిదే తప్పు అని చెప్తుంటే నాకు ఒళ్ళంతా అలర్జీ అవుతుంది. అయ్యా నీకు దండం పెడతా, ఆపు స్వామి. ఎవరు మంచి వాళ్ళు ఉండారు, నువ్వేదో పెద్ద పరలోకం నుండి దిగి వచ్చినోడు మాదిరి, మీ భార్య పాతాల నుండి వచ్చిన మాదిరి నువ్వు చెప్తున్నావు. ఎవరు మంచి వాళ్ళు ఉన్నారయ్యా? ఎందుకు వాళ్ళ అమ్మ మంచిది, వాళ్ళ నాన్న మంచోడు, వాళ్ళ అన్న మంచోడు, వాళ్ళ తమ్ముడు మంచోడు, కానీ వాళ్ళ భార్య ఒకటేనంట. ఆమె ఒకటేనా దొరికింది నీకు? అందరూ మంచోళ్ళే, మీ భార్య ఒకటేనా? చాలయ్యా, పాపా సత్రం విడిచిపెట్టా. నీ దరిద్రం నాకెందుకు గర్పిస్తావు? ఒక గంట నువ్వు ఉంటే నేను కూడా అని సమస్యలు పడిపోవాల్సి వస్తుంది. ఆ మాటల వలన జీవం ఉండదు, శరీరం చచ్చిపడిపోతుంది, ప్రాణం అంతా ఒకలాగా నీరు గారిపోతుంది. వద్దు. మీరు ఎప్పుడైనా మీరు సంతోషంగా ఉండాలంటే సంతోషకరమైన మాటలే, ఒక వ్యక్తిని ప్రోత్సహించే మాటలే మీరు వినండి. వాళ్ళ కోడల గురించి మీకు చెప్తుంటే చెవు కోసుకోవాకండి, చెవుకు దూదులు పెట్టుకోండి. ఎందుకు మా జ్యోతమ్మ? మీ కోడల కంటే నేను ఇంకా ముదురు. ఏమంటే మీకెవరికి తెలియలే అని మీరంటే ఆమె ఎప్పుడైనా అత్త వాళ్ళ కోడలు చెప్తుందమ్మా? మీకు చెప్తుందా? వద్దులేమ్మా. ఎందుకు? ఆమె చెప్పే సాడీలు నువ్వు వినేదానికి నీకు ఆసక్తి లేదు కదా, వినకూడదు. ఎవరైనా ఎవరి గురించైనా మీకు చెప్తుంటే తప్పుగా మీరు ఉల్లాసంగా ఉండకూడదు. అవి వినడానికి గీరుకుంటా అనాసక్తిగా ఎప్పుడు పోతావమ్మా, నువ్వు ఎప్పుడు సాలిస్తావు అన్నట్లుగా ఉండాలి.
దయచేసి నాకు చెప్పొద్దు అవన్నీ. ఇది కూడా నెమ్మదిగా బ్రతకడానికి ఒక సూత్రం. ఏదిమా? ఏదిమా? ఎప్పుడు ఇతరుల గురించి తప్పులు చెప్పేవారు, ఇతరుల గురించి, వాళ్ళ కోడల గురించి, ఎవరైనా వాళ్ళ కూతురు గురించి తప్పుగా చెప్తారా? చెప్తారమ్మా? ఒకవేళ చెప్పినారంటే వాళ్ళని ఏమనాలి? వాళ్ళు యు ఆర్ కరెక్ట్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను ఎందుకు మా పిల్లోని గురించి అన్నీ వాడు చేసే పనులని చెప్తాను? నేను కరెక్టా రాంగా? మా పిల్లోడు గొప్పోడు ఉత్తముడు అని చెప్తున్నానా? మరి ఉన్నది ఉన్నట్లు చెప్పాలి కదా. అల్లుడి గురించి అయితే తప్పుగా చెప్తావే, చిన్న పొరపాటు కూడా అల్లుడి గురించి, కోడల గురించి అయితే ఒంటికాల మీద పోతావే. మీ కొడుకు గురించి, మీ కుమార్తె గురించి వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే ఇది తప్పుమా అని చెప్పచ్చు కదా. ప్రియమైన సహోదరులారా, ఒక్కరి గురించి మనం తప్పుగా చెప్పడం వలన మానసికంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒక్కరి శుద్ధి మనకేం అవసరం లేదు. మన శుద్ధులే మనకెన్నో ఉన్నాయి. మనం మన హృదయాన్ని తవ్వుకుంటే ఎన్నో రకాల తప్పులు మనకుండాయి. ఎవరి వాళ్ళవి గుట్టలు ఉన్నాయి. అవన్నీ మనం సరి చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. మనం ఎంత కాలమైంది ప్రభుని నమ్ముకునని కాదు, నువ్వు ఎంత ప్రశాంతంగా జీవిస్తున్నావు అనే దాన్ని బట్టి ఆ వ్యక్తి ప్రశాంతంగా జీవన విధానాన్ని బట్టి ప్రభు సింహాసనం ఆ ఇంటిలో ఉంటుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నీకు ఏళ్ళు గడిచే కొద్దీ నువ్వు ఎలా ఉండాలంటే ఎంతో నిమ్మలంగా నువ్వు తయారైపోవాలి. అప్పుడే మీ దగ్గర ప్రభు యొక్క సింహాసనం ఉంది అని తేటగా అర్థమవుతుంది. మన మధ్య ఒక అతను, ప్రభుకాంత్కి ఏం తెలుసు బైబిల్, రమ్మన్ డిబేట్కి అన్నాడు. నీతో కాదు నైనా, 2 ఏళ్ళ పిల్లోడితో ఏంది నీ కథ అంటే నేనేం మాట్లాడలేను. అతనితోనే కాదు, ఏంది నీ కథ అంటే నేనేం మాట్లాడలేనని నేను చేతగానివని అనుకుంటే పొరపాటే. తర్వాత పైన ఆయన మామూలుగా తీసుకోడు యాక్షన్. ఏం చేస్తాడు? ఏం చేత కాదు, మాటలనే చేత కాదే, చేత కాకపోవచ్చు. కానీ ఇక్కడ మౌనంగా ఉన్నామంటే అక్కడ ఆయన ఆయా వ్యక్తుల మీద యాక్షన్ తీసుకుంటాడు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకెందుకు చర్చలు, డిబేట్లు? మనకంత సమయం లేదు. బైబిల్ చదవడానికే, పరిశోధించడానికే సమయం చాలక అప్పుడే పొద్దు కిందా, అప్పుడే టైం అయిందా ప్రార్థనకు, అయ్య బాబోయ్ పద అని సగం పనిలోనే ఆపేసి వెళ్ళిపోతున్నాం. వీటన్నిటికీ సమయం లేదు. ఆమేన్, ఆమేన్. ఈ మనుషులు చూడండి, మేము పగలంతా కష్టపడినా
పగలంతా ఎండ బాధ సహించాం, కష్టపడ్డాం అంటే వీళ్ళు పొద్దున్నుండి ఎంతగా గొనుగుతున్నారో సనుగుతున్నారో ఆ యజమానికే ఎరిక. కానీ ఆయన చూడండి ఎంతగానో ఓర్చుకున్నాడు. ఏందయ్యా నువ్వు ఇలా చేశావు? పొద్దునుండి ఎండలో పని చేసిన మాకు ఒకే జీతం ఇచ్చావు, ఒకే గంట పని చేసిన వాళ్ళకి ఒకే జీతం ఇచ్చావు, ఏందయ్యా? అయితే ఆయన కోపం రాలేదు, ఎంతో ఓర్పు గలవాడు. స్నేహితుడా, మిత్రమా, నైనా ఏం నైనా మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మీ డబ్బు నేను ఇవ్వలేదు కదా వాళ్ళకి, నా డబ్బు నాకు ఇష్టమైంది. వాళ్ళని చూస్తే నాకు దయ కలిగింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పిలిచేటప్పుడు జరిగిన మాట ఏంటంటే 6వ వాక్యంలో, తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడుగగా, వారు ఎవడునూ మమ్మను కూలికి పెట్టుకొనలేదు అనిరి. అందుకతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి అనెను. ఎందుకయ్యా మీరు చూడండి, అక్కడేమో తోటలో పగలంతా ఎండలో పని చేస్తున్నారు వాళ్ళు, ఇక్కడేమో పని కోసం పగలంతా, అర్థం చేసుకోండి, ఇక్కడేమో పగలంతా సంతలో బజారులో పని కోసం ఎదురు చూస్తున్నారు. చెప్పాలంటే పని చేసే వాళ్ళకి బరువుగా ఉంటుందా? పని కోసం ఎదురు చూస్తే వీళ్ళకి సచ్చుగా ఉంటుందా? ఎవరికి ఎక్కువ ఓర్పు కావాలి? పని చేసే వాళ్ళక, పని లేని వాళ్ళక? పని లేని వాళ్ళకని వాళ్ళు చేసి చూపించండి. పని చేసే వాళ్ళకని అనేవాళ్ళు ఎవరికి ఎక్కువ కష్టం ఉంటుంది? ఏమమ్మా, పని చేసే వాళ్ళకి కష్టం ఉంటుందా? లేదు లేదు. ప్రాక్టికల్గా చెప్పాలంటే పని కోసం ఎదురు చూసే వాళ్ళకే విపరీతమైన కష్టం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడికి పోబుద్ధి కాదు, తినబుద్ధి కాదు, ఏమో ఇంకా పని దొరుకుతుందేమో, ఇంకొంత పని దొరుకుతుందేమో. వాళ్ళు పోయి పా పని ఎట్టను పా, మధ్యాహ్నం అయింది భోజనం చేద్దాంపా అని అంటారా? పోతారమ్మా? ఏం పని చేయలే, మనకు పని దొరకలే, పొద్దునొచ్చినాం, ఎవరు మనల్ని పనికి పిలవలేదు. చూడండి వాళ్ళకి ఎంత పట్టుదల పని మీద. అంటే ఒక విధంగా చెప్పాలంటే భౌతికంగా పని లేని వాళ్ళకే ఎక్కువ కష్టము, కానీ ఆత్మీయంగా వాళ్ళు ఒకటే వీళ్ళు ఒకటే. అందుకే కదా వాళ్ళకి వీళ్ళకి ఒకటే జీతం వచ్చింది. జీతం వచ్చింది ఇద్దరికి ఒకటే. పొద్దునుండి పని చేసే వాళ్ళు పని కోసం పడిగాపులు కాశారా? పడిగాపులు కాశారమ్మా? సులభంగానే వాళ్ళకి పని దొరికింది. కానీ 5 గంటలకు వచ్చిన వాళ్ళకి పొద్దునుండి 5 గంటల వరకు పడిగాపులు కాశారు. పడిగాపులు కాశారు. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, పెళ్లి కాలేదని ఎదురు చూసి వారి సమయం వచ్చినప్పుడు వాళ్ళకి వివాహం అయితే
వాళ్ళకి భార్య విలువ, భర్త విలువ ఎటువంటిదో అర్థమవుతుందా? లేక సులభంగానే వివాహం అయితే వాళ్ళకి భార్య విలువ, భర్త విలువ అర్థమవుతుందా? చెప్పండి. ఏమయ్యా రాజు, బోలో. తల్లిదండ్రులే పెళ్లి చేస్తారు, ఊరకనే రారా పెళ్లి చేస్తారు. ఈడు పెళ్లి చేసుకున్న 3 నెలలకే నా ఇష్టం, నా రాజ్యం, నేను కడగబోతా. ఎందుకంటే తాగొచ్చు, తినొచ్చు, ఇష్టానుసారంగా భార్యని బాధొచ్చు, ఈపంతా రక్తాలు కరికట్టు కొట్టచ్చు. చాలామంది చూడండి, తొందరగా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు, 20 ఏళ్ళకి అట్లా అయిన వాళ్ళు భార్యల్ని గొడ్డును బాదినట్టు బాధతా ఉంటారు. వాళ్ళకి ఆ విలువ తెలియలేదు. ఆ మనిషి ఎప్పుడైనా భార్య కోసం ఎదురు చూసినాడా? మరి ఆ ఎదురు చూడకుండా సామెతల్లో ఉంటుంది, మొదట బహు త్వరితముగా దొరికినది ఏది కూడా చివరికి ఆశీర్వాదకరం కాదు. నేను 10 సంవత్సరాలు వివాహం కోసం ఎదురు చూశాను. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు పెద్ద పోరాటంలో నా పెళ్ళి జరిగింది. విశ్వాసాన్ని కాపాడుకున్నాను. నేను ఎంతగా నమ్మానో, పాతాళం చూసింది, పరలోకం చూసింది, దేవదూతలు చూశారు, తోటి విశ్వాసులు చూశారు, అలాగే మా బంధువులు, పరిచయస్తులు కూడా చూశారు. నాకు తెలుసు వివాహం అంటే ఎంత ఘనమైనదో. ఏదో వెతుకుతున్న తీగ కాలికి తగులుకున్నట్లే కాదు, ఎంతో పోరాటంలో విశ్వాసంతో నిలబడి ప్రభువు నా నమ్మకాన్ని ఆయన గెలిపించాడు. ఏదో సులభంగా రాలేదు. అందుకే నేను ఎప్పుడు కూడా సనగను, గొనగను. అది నాకు తెలియదు. సనిగేవాడిని రే నార్మల్ నాకు నేనే బోధించుకుంటాను, వార్నింగ్ ఇచ్చుకుంటాను. 5 గంటలకు పనికొచ్చిన వాళ్ళ పరిస్థితి అదే. పగలంతా పని కోసం కనిపెట్టినారు. పని చేయాలని ఉంది, కానీ ఎవరు పిలవలేదు. ఆ యజమానితో అంటున్నారు, దయగల యజమానితో, ఎందుకయ్యా మీరు పగలంతా ఖాళీగానే సంత వీధిలోనే ఊరకనే నిలిచి ఉన్నారా అంటే వాళ్ళు అన్నారు, అయ్యా మమ్మల్ని ఎవరు కూడా పనికి పిలవలేదయ్యా, పెట్టుకోలేదయ్యా, పనికి పెట్టుకోలేదు. మీ ఊర్లో ప్రార్థన చేస్తామంటే అంటే దేవుని రాజ్య పని చేయాలని మేము కాచుకోనుంటే, కానీ ప్రజలు ఎలాగున్నారు? ఆసక్తిగా ఉన్నారా? నిర్లక్ష్యంగా ఉన్నారా? అంట. ఈ లోకంలో మనం కూడా పని కోసం, డబ్బుల కోసం కాదు. డబ్బులు బాగా వచ్చే పని ఏదైనా దొరకాలనుకోకూడదు. పని ఏదైనా కానీ, చిన్నది కానీ నాకు దొరకాలి. ఆ చిన్నదాన్ని నైపుణ్యంగా చేస్తే నీవు చేసే ఆ నైపుణ్యంతో
నీకొచ్చే ఆదాయం కూడా పెరుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ వాలంటీర్ ఉన్నాడు, అతన్ని ఒక రబ్బరు మరి ఈ ఫెవిస్టిక్ లాంటి గమ్ముండే బంతి గోడ కొట్టే అది అట్లే కష్టపోతుంది, ఇంకా మళ్ళీ తీసేంత వరకు అక్కడే గోడ కట్టుకొని ఉంటుంది. ఈ మనిషి కూడా అట్టుడే. అంటే ఎక్కడికైనా పనికి పో, ఏ మనుషులు కూడా ఎవరు కూడా నువ్వు రేపు పనికి రావాకు అనరు. నువ్వు ఎవరు రాకపోయినా నువ్వు రా, నువ్వు ఉండాలి, పనికి ఉండాలి. ఏమంటే పని కోసం డెడికేటెడ్గా సమర్పణగా జీవిస్తారు. మందిరం దగ్గరికి వచ్చాడు అనుకోండి, ఇంకా రాత్రి ఇంటికి పోయేంత వరకు 8 వరకు ఇక్కడే ఉంటాడు. అంటే ఇంకా ఎక్కడ ఉంటే అక్కడే సమర్పణతో అక్కడే ఉంటాడు. ప్రియమైన సహోదరులారా, అటువంటి వాళ్ళు ఎక్కడైనా కూడా మనుషుల దయను పొందుతారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఏం పని చేసినా కూడా వాళ్ళని మనుషులు దూరం చేసుకోలేరు. మనం కూడా పని కోసం పిచ్చిగా, పని కోసం ప్రాణాన్ని తెగించి పని చేయాలి. చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మిలిటరీలో ఒక సైనికుడు యుద్ధం చేస్తూ చనిపోతే వీర జవాన్ అంటారు. నేనంటాను, పని కోసం ప్రాణాన్ని తెగించి పనిచేసి ఒకవేళ ఆ పనిలోనే ఏదైనా ప్రాణత్యాగం చేయాల్సి వస్తే, ప్రాణం పోతే, వీళ్ళను కూడా వీర కిసాన్ ఏమంటమ్మా, వీర కిసాన్. పొలం పనికి వెళ్ళి ఏదైనా పొరపాటున రకరకాలుగా జరుగుతుంటాయి కదా, రాత్రిపూట కొంతమంది కరెంటు తగులుకొని అట్లా రకరకాలుగా. నేను కూడా వాళ్ళు కూడా వీర జవాన్ ఎలాగో సైనికులు, వీళ్ళు వీర కిసాన్. అంటే పొలం అంటే తనకు పిచ్చి, తన కష్టాన్ని నమ్ముకున్నవాడు దానికోసం రేయనక పగలనక, ముబ్బనక మోడమనక, చలనక, పురుగులనకుండా ఏ రకంగానైనా ప్రాణానికి తెగించి పనిచేస్తాడు. ఈ 5 గంటలకు చూడండి, వాళ్ళు పగలంతా కాచుకొని వాళ్ళల్లో కొంతమంది ఒకవేళ ఎంతమంది వెనక్కి వెళ్ళిపోయినారు, 12 అయిపోతానే, 12:30 అవుతుంది, ఇంకెవరు పిలుస్తారులే, నేను పోయేస్తా ఇంటికి పో. ఏమయ్యా, ఎవరు పిలవలే. కానీ భార్య కొంచెం ముఖాన్ని ఆమె ఏమంటుంది, మరి సోంబేరుడా, ఏం 3 దాకా ఉండకూడదు, పనిలే, నువ్వు ఎక్కడ పోయినావో, ఎక్కడ కాలక్షేపం చేస్తున్నావో. సుఖం మరగకూడదు, సుఖానికి అలవాటు పడకూడదు. కొన్నిసార్లు ఆహారం లేకపోయినా వాలంటీర్ చెప్తుంటే బాధ అనిపిస్తుంది. పాపం పని చేస్తున్నా కూడా పొద్దున్న తినడంట, మధ్యాహ్నం ఉండదంట భోజనం, మధ్యాహ్నం 3 కూడా భోజనం తినేదానికి ఉండదంట. అయినా కూడా ఒక బండలాగా మొండోళ్ళలాగా పని చేస్తూ ఉంటాడు. కానీ
తిండిపోతాడైతే ఏం చేస్తాడు? ఈ పని వద్దు, నేను పోను, పోయే స్వామి నేను చేయను పో, నేను చేయను పో అంటే ఏమంటే కడుపు నిండా అన్నం కావాలంట. పనిని మనం ప్రేమిస్తే టయానికి అన్నం లేకపోయినా, సరైన సమయానికి నిద్ర లేకపోయినా ఆ పనికి సమర్పణగా పని చేస్తాం. అలాంటి వాళ్ళని ఎవరైనా పొగట్టుకుంటారమ్మా? వాళ్ళని ఎంతగానో గౌరవిస్తారు, వాళ్ళకి ఎంతగానో విలువ ఇస్తారు. వాళ్ళ కోసం అనేక మంది పోటీలు పడతారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రాబోయే రోజుల్లో నా ద్వారా దేవుని మాటలు వినడానికి ప్రజలు పోటీలు పడే రోజులు ఉన్నాయి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడైతే నేనొక అనామకమైన ప్రసంగికుణ్ణి, కానీ మెల్లిమెల్లిగా ప్రభు ఏదైనా కూడా ఒక్కటేసారి లేవనెత్తడు. మెల్లిమెల్లిగా ద్వారాలు తెరుస్తుంటాడు. పని కోసం రేయింబవళ్ళు కాచుకొని ఉండాలి. నేను చిన్నప్పుడు మాకు ఒక పాఠం ఉండేది. ఒక రాజు సైన్య యుద్ధానికి వెళ్ళాడు. ఆ శత్రు దేశ సైన్యాన్ని చూసి పోరాడకుండా కనీసం పోరాటమైనా చేయకుండా ఇంటికి పారిపోయి వచ్చినాడు. యుద్ధం చేయకుండా. రాణి అడిగింది, ఏమయ్యా సైన్యం యుద్ధంలో ఉంటే నువ్వు ఎందుకు పారిపోయి వచ్చావు అంటే, అమ్మ వాళ్ళని చూస్తేనే భయం వేస్తుంది, చేతులు వణికాయి, కాళ్ళు వణికాయి, అయ్య బాబోయ్ అని నేను వచ్చానంటే, సరేనండి బాత్రూంలో స్నానానికి పెట్టాను, పాపం చెమటలు పట్టించాయేమో భయపడి స్నానం చేయకపోండి అని బాత్రూంలో ఆమె స్నానానికి నీళ్లు పెట్టినానని చెప్పింది. అయితే బాత్రూంలోకి వెళ్ళి చూస్తే ఇతనికి స్టన్ అయిపోయినాడు. తన మీద తనకే సిగ్గు అనిపించింది. ఎందుకంటే ఇంత పెద్ద గిన్నెకు పసుపు పెట్టింది. మామూలుగా పసుపు స్త్రీలు పూసుకుంటారు కదా, నువ్వు ఇప్పుడు మగోడి కాదు, నువ్వు ఆడ మనిషి కంటే దరిద్రం, ఈ జన్మ కంటే నువ్వు సచ్చేది మేలురా యుద్ధంలో. ప్రైజ్ ది లార్డ్. పెద్ద గిన్నెకి పసుపు పెట్టింది బాత్రూమ్. ఆ పసుపు గిన్నె చూసి ఇతనికి మానం పోయినట్టు అయిపోయింది. స్నానం చేయకుండానే పోయి మళ్ళీ యుద్ధ వస్త్రాలు ధరించుకొని రోషంగా పోయి ప్రాణానికి తెగించి మొత్తానికి శత్రువుల్ని ఓడించి విజయ కీర్తనం జెండా వేశారు. చెప్పండి కొట్టండి. కొంతమంది భార్యలు భర్తలకి పౌరుషాన్ని, స్థిరత్వాన్ని ఇవ్వాలనుకుంటే భార్యలను ఎక్కడికి లేకుండా అణిచివేస్తుంటారు. కానీ అప్పుడైనా కనీసం లైట్ ఎలగాలి. నీ భార్య ఏమన్నా నీకు నాశనాన్ని కోరుకుంటుందా? నా భర్త ఎప్పుడైనా ఎక్కడైనా ఘనంగా ఉండాలి, నా భర్తకు విలువ ఉండాలని జ్ఞానం కలిగిన ఏ స్త్రీ అయినా కోరుకుంటుంది. ఓడిపోయిన వ్యక్తిలాగా, చేతగాని వాళ్ళలాగా వచ్చి ఇంట్లో కూర్చుంటే భార్య నిన్ను మానం తీసినా నువ్వు రోషం తెచ్చుకొని ఆ పని చేయాలి. కానీ భార్యని ఇంట్లో వేసి గుడ్డలు ఉతికినట్టుగా ఉతకూడదు. అది చేతగానితనం. హల్లెలూయా. నీకు రోషం అంటే పని చేయి, సాధించు. నీ భార్య నీకు సలాం కొడుతుంది, షలిట్ కొడుతుంది. నిజంగా చిన్నప్పుడు నేను ఆ పాఠం చదివి నాకు చాలా ఆశ్చర్యం అయిపోయింది.
ప్రాణం పోయినా పర్వాలేదు, వెనక్కి రాకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అనంతపురం బైబిల్ కాలేజీకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రాత్రి ఉన్నాను. కానీ అది దేవుని చిత్తం కాదు. నా ఎడల దేవుని ప్రణాళిక ఇలాగ ఉంది. కానీ నేను మా ఊరు మునకెక్కిన తర్వాత మరి ఖాళీగా ఉండడం దేనికి, నేను బైబిల్ కాలేజీ కన్నా వెళ్ళి అక్కడైనా పనిలో ఉంటానని వెళ్ళాను. మా వాళ్ళకు కూడా బేరసాలు తీసాను, ఇంకా నేను రాను, నేను అక్కడే ఉంటాను అన్నాను. కానీ అక్కడ సరే నేను అక్కడ వెళ్ళాను, ఒక్కనే వెళ్ళాను. అక్కడ పరిస్థితులు ఇంకా కాలేజ్ ఓపెన్ కాలేదు, ఇంకా 10 రోజులు పడుతుందన్నారు. ఈ 10 రోజులు ఉండు, ఇక్కడే ఉండు అన్నారు. సరేలే అనుకున్నాను, ఓర్చుకున్నాను. 2006లో రాత్రి ఒక రూమ్లో నేను ఒక్కనే పడుకొని ఉన్నాను. తెల్లవారుజామున 3 గంటలప్పుడు నాకు ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంటంటే, నా చుట్టూ మంత్రగాళ్ళు పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని నా చుట్టూ నిలబడి నన్ను చంపడానికి నా చుట్టూ తిరుగుతున్నారు. నిద్రపోయేవాడిని ఉలిక్కిపడి లేచాను. లేచి ఏంటి ఇలా వచ్చింది? అప్పటి నుండి నన్ను నేను ఎంత ఓదార్చుకున్నా కూడా కాలేదు, ఎంత ఓదార్చుకున్నా కూడా కాలేదు. అయినా కూడా నేను మా వాళ్ళు ఇంటికి పోతే నాకు మానం తీస్తారు, నువ్వు ఎక్కడ ఉండలేవులే, నీ బతుకే ఎంతలే అంటారు, మానం పోతుంది, ఏం చేయాలి, సరే ఎలాగైనా ఉందాం అని తెల్లవార్దులు నాతో నేనే పోరాడుకుంటున్నాను. కొంచెం సమాధానం ఉంటుంది, మళ్ళీ కష్టం అనిపిస్తుంది, ఉండలేవంటే సమాధానం లేదు. ఇంకా పోరాడి తెల్లవారిన తర్వాత ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళేది. సార్, నేను ఇక్కడ ఉండలేదు, మా ఊరికి వెళ్ళిపోతాను. ఏమి, నేను కృష్ణపరయ్య పంపించాడు కదా, ఆయన చెప్తే నిన్ను నేను చేర్చుకున్నాను. మరి ఆయన మాటకు నేను లోబడి నీకు సీట్ ఇచ్చాను, నువ్వు వెళ్తే ఎలాగా అంటే, లేదయ్యా నాకు సమాధానం లేదు. అదెట్లా, నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్తే యుద్ధానికి వచ్చిన సైనికుడు భయపడి ఇంటికి వెళ్ళినట్టుగా వెనక్కి వెళ్ళినట్టుగా ఓడిపోయిన సైనికుడు అవుతావు అన్నాడు. అయ్యా, మీ సైడు మీకు కరెక్ట్ కావచ్చు, నేను సమాధాన క్రిస్టియన్ని, శాంతిని కోరుకునేవాడిని. నా ఆత్మకి శాంతి ఉంటే నరకంలో అయినా ఉంటా, ఆత్మకు శాంతి లేకపోతే పరలోకంలో కూడా నేను ఉండలేను. అది ఎంత ఎంత వెలుగైనా నేను ఉండలేను. ఆయన చెప్పాడు. ఇంకా ఆయనకు అర్థమైంది, సరే ఈరోజు ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది కదా, ఫాస్టింగ్ ప్రేయర్లో ఉండు, తర్వాత నీకు ఎట్లా తోస్తే అట్లా చేద్దామన్నాడు. ఫాస్టింగ్ ప్రేయర్లో కూడా పోరాటమే. కొంతసేపు పోతే ఎట్లా, ఇంటి దగ్గర కూడా మనం ఖాళీగా ఉంటాం. మా తల్లిదండ్రులు మరి నన్ను ఇప్పుడే ఎగతాళి చేస్తున్నారు, వీడు దేనికి పనికిరాడు, నువ్వు ఎక్కడ ఉండలేవులే అని నన్ను బాధ పెడుతున్నారు. నేను ఇంటికి పోతే ఇంకా మానం పోతుంది. నాతో నేనే పోరాడుకుంటున్నాను. ఇంకా కాలేదు. ఆ ప్రిన్సిపాల్ వెళ్ళి వాళ్ళ మామకు చెప్పాడు, ముసలాయనకి చెప్పాడు. ప్రేయర్ అయిపోయింది, రూమ్లోకి వెళ్ళాను. ఆ ముసలాయన అన్నాడు, ఏందయ్యా
నిన్ననే కదా నువ్వు వచ్చింది, అంతలేకే నీకు సమాధానం లేదా? అసలు నీకు పిలుపు ఉంటే కదా అన్నాడు. నేను అనుకున్నాను పిలుపు ఉందో లేదో, పిలిచినానికి తెలుసురా ముసలోడా, నీకేం తెలుసు? వచ్చిన వాళ్ళందరితో పని చేయించుకునే నీకేం తెలుసురా ముసలోడా అనుకొని, ముందు నా సూట్ కేసు ఇస్తామి అని ఆ సూట్ కేసు తీసుకొని ఆటో ఎక్కానో ఎంత సమాధానంగా నాకు అనిపించింది. ఇంటికి వచ్చాను, మా వాళ్ళు పక్కున్నవే, నువ్వు ఎక్కడ ఉండవులేరా స్వామి, నువ్వు ఎక్కడా ఉండవులే. నాకు మానం పోయినట్టయింది. మౌనంగా భోజనం తిని మా ఇంట్లో ఆ రేకుల ఇంటి దగ్గర బయట మంచం వేసుకొని ఒక్కడనే నిండా రగ్గు కప్పుకొని ఫుల్లుగా భోజనం తిని అలేలు అని అట్ని నిద్రపోయినాడు. దర్శనంలో ప్రభు అంటున్నాడు, నైనా ఓ నైనా, నువ్వు ఆఫ్రికా క్రిస్టియన్వా, ఆసియా క్రిస్టియన్వా అన్నాడు. నేనన్నాను, నేను జింబాబ్వే వెళ్తాను కదా అయ్యా, నేను ఆఫ్రికా క్రిస్టియన్యా అన్నాను. లేదు లేదు, నువ్వు ఫ్రీ క్రిస్టియన్వి అన్నాడు. అంటే నీకెక్కడ ఫ్రీ ఉంటే నువ్వు అక్కడ ఉంటావు. నిన్ను బంధిస్తే పరలోకములో కూడా నువ్వు ఉండలేవు. ఆమేన్, ఆమేన్. సమాధానం. నేను యుద్ధంలో నుండి వెనక్కి రాలేదు, యుద్ధానికే వచ్చాను. హల్లెలూయా. ఆ తర్వాత వచ్చాను అండమాన్ నికోబార్ దీవులు రమ్మని తెలిసిన ఒక బ్రదర్ నన్ను విసిగిస్తున్నాడు. అతను పిలుస్తున్నాడని నేను వెళ్తే ఎట్లా? ప్రభు వాడుకోవాలి కదా. ప్రభుని అడుగుదాం. అయ్యా, అండమాన్ వెళ్ళేనా వద్దా ప్రభు అని వారం రోజులు తెల్లవారులు ప్రభుతో పోరాడాడు. నిలకడలేనివాడు ఎక్కడైనా ప్రభుతో పోరాడతాడా? అవమ్మా, నిలకడలేనివాడు ప్రభుతో పోరాడతాడా? ఒకే విషయం మీద వారం తెల్లవార్లు దివారాత్రములు వారమంతా అండమాన్ పోయేనా వద్దా ప్రభు, అండమాన్ పోయేనా వద్దా ప్రభు అని అడిగాడు. వారం అయిపోయింది, ఏం ఆన్సర్ లేదు. మళ్ళీ అడుగుతూనే ఉన్నాను. తెల్లవారుజామున 8వ రోజున తెల్లవారుజామున సరిగ్గా 4:15కు కుర్చీ కానుకొని నేను అండమాన్ పొయ్యనా వద్దా ప్రభు అని అడుగుతుంటే మెల్లని స్వరం, నైనా నావసాన్పల్లి గురించి ప్రార్థన చేయనైనా అనే స్వరం నేను విన్నాను. అంతే. అండమాన్ మాట మరచిపోయాడు. ప్రభు ద్వారం తెరిచాడు. తర్వాత వివాహానికి కూడా ద్వారం తెరిచాడు. ఇప్పుడు చెప్పండి, నేను పారిపోయి వచ్చానా, యుద్ధానికే వచ్చానా? హల్లెలూయా. కారణం ఏంటంటే సమాధానమే మనం కోరుకోవాలి. ప్రియమైన సహోదరులారా, ఈ మనుషులు 5 గంటల వరకు పని చేయాలనే ఒక తపన, ఒక స్థిరత్వాన్ని కలిగి దానికోసం ఎంతైనా ఓడ్చుకొని అలాగే కాచుకొని ఉన్నారు. ఎంతోమంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, ఇంటికి పోయి రకరకాలుగా కాలక్షేపం చేసే వాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళు పొద్దున వచ్చినారు, అదే ధ్యాసలో ఉన్నారు, పని మీదే ధ్యాస. పని తప్ప వేరే లోకం లేదు వాళ్ళకి. అలాంటి వాళ్ళకి పనిస్తే ఎంతో గొప్పగా చేస్తారు, ఎంతో నైపుణ్యంగా చేస్తారు. మనల్ని ఒక మనిషి ఏదైనా ఒక పని మనకు అప్పగించాడంటే మళ్ళీ ఆ పని మనమే చేయాలని వాళ్ళు మన కోసం ఎదురు చూడాలి. మీకు ఎవరికైనా మీరు టౌన్కి వెళ్తుంటే ఒక 1000 రూపాయలు ఇచ్చి
ఏదైనా ఒక వస్తువు తెమ్మని ఇచ్చింటారు మీ పక్కింటి వాళ్ళు ఎవరన్నా. మీరు ఆ వస్తువు నాణ్యమైంది కాకుండా డూప్లికేట్ తెచ్చి దాంట్లో కొంత డబ్బులు కొట్టేసి ఏ అమ్మ అంటే, ఓహో ఈ మనిషి నమ్మకమైనడు కదే, ఇంకా నీకెప్పుడే కానీ డబ్బులు ఇవ్వరు, నీ చేత ఏ వస్తువు తెప్పించుకోరు. ఓయ్ ఎందుకు? నినగే నమ్మక ಇಲ್ಲ, నమ్మకత్వం లేదు నీలో, నమ్మకత్వం లేదు. మనం ప్రాణంతో ఉంటే మన అవసరం ఎంతోమంది మన కోసం మన యొక్క నమ్మకం వాళ్ళకు పనికి రావాలి. నాయన ఇదిగో ఈ వస్తువు ఈ డబ్బులు తీసుకో, మనం సంతోషంగా వాళ్ళ వస్తువులు వాళ్ళకి అందివ్వాలి. అప్పుడు ఏమంటారు, పర్వాలేదమ్మా, చాలా మంచోడు, బుద్ధిమంతుడు, దేవునికి మహిమ, దేవునికి ఘనత వస్తుంది. పని చెప్తే ఆ పనిలో నమ్మకత్వాన్ని మనం కనపరచాలి. ఇప్పుడు పెళ్ళైనప్పుడు పెళ్లి పత్రికలో ఏం రాస్తారు? మా అమ్మాయిని పలాని వాళ్ళ అబ్బాయికి ఇస్తున్నామని రాస్తారా, లేక మా అబ్బాయిని పలాని వాళ్ళ అమ్మాయికి ఇస్తున్నామని రాస్తారా? ఏమ్మా సుప్రియమ్మ, ఏం రాస్తారు పెళ్లి పత్రికలో? ఓమ్మా మస్కటామే ఆమె ముట్టికాయ వేయండి. హల్లెలూయా. ఏమని రాస్తారమ్మా? మా ఊళ్ళో ఒక ఆమె ముస్లిం ఆమె ఉండే, మేము ఎప్పుడూ అక్కడే ఉండేవాళ్ళం. మా బంధువులు ఒక ఆమెను ఒక ఊరికి ఇచ్చింటే, అప్పుడు మేము ఏదో ప్రయాణంలో వస్తున్నాం, ఆమె ఎదురైంది పలకరించడానికి. ఆమె ఏమన్నదంటే, ఆ ముస్లిం ఆమె, నీకు ఈ ఊరిని ఇచ్చిందా అన్నది. నిన్ను ఈ ఊరికి ఇచ్చిందా అనేది, నీకు ఈ ఊరిని ఇచ్చిందా? వాళ్ళ భాష అట్లే ఉంటుంది, ముస్లిం వాళ్ళ భాష. నీకు ఈ ఊరిని ఇచ్చిందా అన్న. పెళ్లి పత్రికలు ఏముంటుంది, మా అబ్బాయిని పలాని వాళ్ళ, మా అమ్మాయిని పలాని వాళ్ళ అబ్బాయికి ఇచ్చి ఉన్నాము, ఇచ్చి పలాని రోజున వీరి వివాహము జరుగులాగా పెద్దలు నిర్ణయించినారు. అంటే వాళ్ళ అమ్మాయిని ఈ మగోడికి అప్పచెప్తే, ఇప్పుడు వాళ్ళ ఆ అమ్మాయి తల్లిదండ్రులు అంటే మీ అత్త మామ, అల్లుళ్ళలో ఏం చూడాలి? మా నమ్మకత్వాన్ని చూడాలి కదా మరి. హల్లెలూయా. శాడిస్టు అంటే నమ్మకత్వం లేదక్కడ. ప్రతి అల్లుడు నిన్ను నమ్మి వాళ్ళ కుమార్తెనిస్తే, నీవు మీ అత్త మామలకి నీ మీద నమ్మకం పెరగాలి, నీ నమ్మకత్వాన్ని కనపరచాలి. అల్లుడు గురించి చెప్పాల్సింది మంచి సాక్ష్యాన్ని అత్త మామలే చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ప్రియమైన సహోదరులారా, ఒక పనివాడి గురించి మంచి సాక్ష్యము యజమాని చెప్పాలి. అందుకే మనం ఇతరులాగా కాదు, ఇతర అల్లుల్లాగా కాదు. మనం అల్లుడైనామంటే మనం వెరీ వెరీ స్పెషల్గా ఉండాలి. ఏమా సుబ్బులమ్మ? హల్లెలూయా. ఏ పని చేసినా కూడా వెరీ వెరీ స్పెషల్గా ఉండాలి.
అందరిలాగా మనం చేయకూడదు. అది ప్రయోజనకరంగా ఉండాలి, ఇతరులకి ఆదర్శంగా ఉండాలి, ఇతరులు కూడా ఆ రోషాన్ని నింపాలి. ప్రభు ఈ మాటలు దీవించుగాక. ఆమేన్. అందరికీ వందనాలు, దేవుని స్తోత్రాలు.